మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్ల గురించి మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. ఆయన మొదటి పేరు ఆదాము అని చూడగలిగినాం. ఆయన రెండవ పేరు ఉత్తరవాది అనగా ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు అని కొన్ని విషయాలు మనము చూడగలిగినాం. ఆయన పరలోకమందు ఉన్నాడని, క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని న్యాయపీఠం ఎదుట ఉన్నాడు అని, ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు అని, ఆయన మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడని, ఇట్లా కొన్ని విషయాలు ధ్యానం చేసినాం. ఈ దినమందు మూడవదిగా ఆయన సర్వాధికారి. ఈ సర్వాధికారి అనే మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అల్పయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక్కడ సర్వాధికారియు దేవుడు నగు ప్రభు అని ఉంది. సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు అన్నమాట మనకు కనిపిస్తుంది. అంటే అన్నిటిపైన సర్వాధికారము ఆయనవే. అన్నిటిపైన సర్వాధికారము ఆయనవే. ఎలా చెప్పగలుగుతాము అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడండి, 18వ వచనం. 28వ అధ్యాయము 18వ వచనములో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని అన్నాడు. ఈ రెండు వచనాలు మనం గమనించి చూసినప్పుడు సర్వాధికారి అని, ఈ సర్వాధికారి పరలోకమందు భూమి మీద ఆయన సర్వాధికారి అని ఈ మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మంచిది. దేవుని స్వరూపం. యేసు కేవలము మానవుడు మాత్రమే కాదు. యేసు కేవలము మానవుడు మాత్రమే కాదు, దేవుడే. మానవ రూపములో భూమికి వచ్చినాడు. మానవ రూపములో ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎట్లా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అవునా? ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు
అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది. ఈ మాటకు అర్థం దేవుడు అందరిలాగే క్రీస్తును సృష్టించాడని కాదు. పాత నిబంధనలో అది మరి ఆది సంభూతుడు అన్న మాటకు ఓదాలో మొదటివాడు వారసుడు లేక అత్యున్నతమైన దావీదు జ్యేష్ఠ కుమారుడు కాకపోయినా ఆది సంభూతుడు అని అతని రాజరికాన్ని గూర్చి ప్రస్తావించినటువంటి మాటలు ఇందులో మనం చూస్తాం. అవునా? ఆయన శాశ్వతుడైన కుమారునిగా క్రీస్తు సమస్త సృష్టికి వారసుడు, పరిపాలకుడు అని ఇట్లా కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాము. వీటి గురించి మనకు నిర్గమాకాండం 4:22లో, ఇర్మియా గ్రంథం 31:9లో, 89వ కీర్తన 23వ వచనంలోను, హెబ్రీ పత్రిక 1:2లో మనము ఆయన గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. 16వ వచనము చూడగా, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను అన్నమాట. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అది ప్రభుత్వమైన, సింహాసనాలైన, ప్రధానులైన, అధికారములైన ఇవి ఏవైనా కానీ ఆయన లేకుండా ఏ ప్రభుత్వము లేదు. అవునా? ఆయన లేకుండా ఏ అధికారులు లేరు. ఆయన లేకుండా ఏ ప్రధానమంత్రులు కూడా లేరు. ఆయనే అందరినీ పుట్టించినవాడు, అన్ని చేసినవాడు ఆయనే అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి అంటే క్రీస్తు యొక్క సృష్టి కార్యాన్ని పౌలు ఇక్కడ స్పష్టం చేస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. ఒకటి భౌతికమైనవి గాను, ఆత్మ సంబంధమైనవి కానీ అన్నిటికీ ఉనికి మూలం క్రీస్తు యొక్క సృష్టి కార్యములోనే ఉన్నాయి. క్రీస్తు యొక్క సృష్టి కార్యములోనే ఉన్నాయి. యోహాను సువార్త 1:3, హెబ్రీ పత్రిక 1:2 వచనం మనకు చెప్తున్నమాట. అన్ని విషయాలకు ఆధారం, పోషణ ఆయనలోనే ఉన్నాయి అనే మాటలు హెబ్రీ పత్రిక 1:3లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక వచనం 17 చూడగా, ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని ఉంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారం ఏంటంటే ఆయనే. ఈ భూమికి ఆధారం ఆయనే, కనిపించే ఆకాశానికి ఆధారము ఆయనే, అందరికీ ఆధారము ఆయనే అనేది ఈ 17వ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. యేసు ఎలా సర్వాధికారి అయిన దేవుడు, ఎలా అవుతాడు ఆయన అంటే రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని ఉంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అవునా? దేవుడు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. నిరంతర స్తోత్రార్హుడు ఆయనే. ఆయనే దేవుడు, ఆయనే నిరంతర స్తోత్రార్హుడు
అనేటువంటి ఈ మాటలు ఈ 9వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. సర్వాధికారి ఉండి దేవుడు నాకు ప్రభు అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఈయన చూడండి, ప్రకటన గ్రంథం 1:8 మనము చూచినాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో మరి సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు అనే మాట ఉంది. 4:8 4వ అధ్యాయము 8వ వచనము, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లో చెప్పుచుండును అనే మాట వ్రాయబడింది. ఎవరైనా అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు. ఈయన పరిశుద్ధుడు 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 అని 4 జీవులు చెప్పుట మనం ఇందులో గమనించుచు ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. 21వ అధ్యాయము 22వ వచనం, 21వ అధ్యాయము 22వ వచనములో మనము చూడగా, దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడునకు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమునై ఉన్నారు అనే మాట ఉంది. అవునా? దేవుడకు ప్రభు నాకు గొర్రెపిల్లయు దానికి అన్నమాట ఉంది కదా. కేవలము ఆలయంలోనే కాకుండా పవిత్ర పట్టణం మొత్తములో దేవుని సన్నిధి సాన్నిహిత్యం వ్యాపించి ఉంటాయి అని మనకు వివరణ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. తర్వాత 19వ అధ్యాయము 15వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనములో, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నవి, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును అనే మాట ఉంది. కాబట్టి ఆయనే సర్వాధికారియగు దేవుడు, సర్వాధికారియగు దేవుడు అనే మాట ఉంది. 19:6 వచనములో, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అనే మాట కనిపిస్తుంది. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన ఏలేవాడు, ఆయన పరిపాలించినటువంటి దేవుడుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. 16వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూడగా 16-14లో వ్రాయబడిన మాట, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయువలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి అనే మాట ఉంది. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళెను అన్నమాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఈ 16-14 వచనంలో మనము ఆలోచన చేస్తే, మహాశ్రమల కాలంలో దేశాధినేతలు దయ్యాల ప్రభావం క్రింద ఉంటారు. అద్భుతాల మూలంగా సాతాను వారిని మోసగిస్తాడు. లోకమంతటిని మహా విపత్తులోనికి నెట్టివేస్తే ఒక ఉన్మాద పదానికి లోక పాలకులంతా పూనుకుంటారు. ఇవే మహాశ్రమల కాలాన్ని సూచిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు
గుర్తు చేస్తూ ఉంది. 16వ అధ్యాయము 16వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని అన్నాడు. అందుకు అవును ప్రభువా దేవా, అవును ప్రభువా దేవా సర్వాధికారి అన్నమాట వ్రాయబడింది. ఏమిటి ఇవన్నీ కూడా? ఏమిటి ఇలా ఎందుకు చెప్పినాడు దేవుడు అంటే, ఆయన తీర్పు గురించి ఇందులో మనం చూస్తాం. నీ తీర్పులు సత్యములు న్యాయములు. దేవుని తీర్పులో న్యాయాన్ని ప్రశంసించేవారు పాపం యొక్క భీకర దుష్టం, దేవునికి పాపం పట్ల గల తీవ్రమైన ఏ వగింపును గ్రహించరు. పవిత్రుడు న్యాయవంతుడు అయిన దేవుడు తప్పనిసరిగా దుష్టత్వాన్ని వ్యతిరేకించి శిక్షిస్తాడు అనే మాట రాయబడింది. ఆయన దుష్టత్వాన్ని వ్యతిరేకించి ఆయన శిక్షిస్తాడు. ఆయన తీర్పరి, ఆయన సర్వాధికారి అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నాయి. ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన సత్యవంతుడు అనే సంగతి దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 11వ అధ్యాయము 17వ వచనం, 11వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాట, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనే మాట ఉంది. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు అని ఉంది. ఆయన ఏలుచు ఉన్నాడంట. ఆయన ఏలుచు ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన ఏలేటువంటి వాడుగా మనము ఇందులో గమనిస్తాము అనే మాటలు గుర్తు చేసుకోవాలి. ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు ఇట్లా అన్నాడు. మొదటి పత్రిక 6:15, మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. కాబట్టి ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన సర్వాధికారి, శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి. ఆయన శ్రీమంతుడు, సిరికే రాజు ఆయన, న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన అని ఈ సర్వాధికారి గురించి మనము చదవగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఆయన గురించి రాయబడినాయి. మరి సర్వాధికారి దేవుడు నాకు ప్రభు అని అన్ని చోట్ల తండ్రిని మాత్రమే గురించి రాయబడి, ఒక్కచోట మాత్రమే యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉన్నప్పుడు, అది రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో, ఇతర తర్జుమాలను పరిశీలించి ఆలోచించాలి కదా అనే మాట కనిపిస్తుంది. ఈయన గురించి మరొక మాట నేను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:7 వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును అనే మాట రాయబడింది. ఆయన నీకు వివేకము అనుగ్రహించును. అన్ని విషయాల్లో ఆయన వివేకమును అనుగ్రహించేటువంటి దేవుడు అనే మాట కనిపిస్తుంది. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట అంటే ఆయన సర్వాధికారి. అవునా? ఆయన సర్వాధికారి.
ఆకాశమందు భూమి మీద ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి అని ఆయన అన్నాడు. కాబట్టి ఆయన సర్వాధికారి, అంతటా ఉండువాడు, అన్నిటి మీద అధికారి అనే సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. మీరు కడపటి ఆదాముగా, ఉత్తరవాదిగా, అనగా ఆదరణకర్తగా, సర్వాధికారిగా ఉన్న ఈ మాటలు ధ్యానం చేయుటకు నువ్వు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈ వాక్య భాగం వినగలిగిరో వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.